హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోంగూర చట్నీ తెలంగాణ స్టైల్లో 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూర ఆకుని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఇంకా కొన్ని ఎండుమిర్చిని రెడీగా పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది వేడైన తర్వాత ఎండుమిర్చిని వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ఎల్లిపాయలు, జీలకర్ర ఇంకా ధనియాలు వేసుకొని ఇంకో 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నవన్నీ ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే బౌల్లో గోంగూర ఆకును వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని ప్లేట్తో కవర్ చేసేసి ఇలా గోంగూరని మగ్గనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లి పొడి లేదా నువ్వుల పొడి వేసుకొని టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అంతే అండి, తెలంగాణ స్టైల్ గోంగూర పచ్చడి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.